జరీనా ఎపిసోడ్ 06 బౌంటీ కింగ్ గ్రాండి రాజసౌధాన్ని ఒక్క క్షణంలో కుప్పకూల్చిన దిజునా ఆ రాజసౌధపు విరిగిపడిన శిథిలాల పైన కూర్చొని నవ్వుతోంది దిజునా. దిజునా హా హా ఈ గ్రాహం మొత్తం ఇక నా చేతుల్లోనే ఉంది. డెలీఫానీ నువ్వు అద్భుతమే చేశావు. నేలలోనికి చొరబడి నేను కూల్చమన్నప్పుడు ఆ ఇళ్లను నువ్వు కూల్చివేశావు. మహాభూకంపాన్నే సృష్టించావు. దానితో నా పని సులువైంది. నీ దెబ్బకు ఇళ్లల్లో వాళ్ళు అందరూ బయటకు పరుగు తీశారు. ఇప్పుడు మన జాతివారిని ఇక్కడికి తీసుకురావాలి. క్రిస్టలీడోతో ప్రేమలో పడాలి. కాని డెలీఫానీ నా శక్తులు నాకు ఒక్కోసారి శాపంగా మారాయి అనిపిస్తుంది. ముద్దు పెట్టుకున్న మగగాడు 3 సెకండ్స్లో చస్తే ఏం చెయ్యను చెప్పు. ఈ నా శరీర తాపం ఎప్పటికి తీరుతుందో. సరే ప్రయాణానికి సిద్ధం అవ్వు. డబుల్ కొటేషన్ అని దిజునా డెలీఫానీతో అన్నది. ఆ వింతజీవి డెలీఫానీ దిజునా చెప్పినట్టుగా పాక్కుంటూ దిజునా వెంటే తాము తెచ్చుకున్న స్పేస్ షిప్ వైపు వెళ్లసాగింది. దిజునా మరియు డెలీఫానీ ఒక వింత లోయను చేరుకున్నారు. అక్కడ కేవలం బండలు, కూసుగా ఉన్న రాళ్ళు, రప్పలు, ఎగుడు దిగుడుగా ఉన్న నెల దర్శనం ఇస్తున్నాయి. వింత ఏంటంటే అక్కడ ఒక్క చెట్టు కూడా లేదు. ప్రవహించే నీరు కూడా లేదు. అదేదో ఒక ఎడారిని తలపిస్తోంది. అది ఒక ఎడారి లోయ. దిజునా యొక్క ప్రభావానికి ఆ లోయలో ఉన్న జీవరాశి మొత్తం బూడిద కుప్పగా మారి తగలబడిపోయింది అన్నమాట. అక్కడక్కడా చిన్న చిన్న మంటలు కొండరాళ్ల మధ్యన వెలుగుతున్నాయి. ఇంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. దిజునా తలమీదుగా ఒక స్పేస్ షిప్ వెళుతోంది. అది చూసిన దిజునా కాస్తంత ఆశ్చర్యానికి గురైంది. తన మనస్సులోని భావాన్ని డెలీఫానీ తో ఇలా చెబుతోంది దిజునా. దిజునా డెలీఫానీ ఎవరబ్బా ఇప్పుడు ఈ గ్రహంపైన నా చేతుల్లో చావడానికి ఎంతమంది వస్తున్నారు? ఇక్కడ జరిగిన మారణహోమం ఈ అనంత విశ్వానికి ఇంకా చాలలేదా? ఇలా ఈ ప్రకృతి తన రక్తదాహం నా చేతుల ద్వారా తీర్చుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతోంది ఏంటి డెలీఫానీ? ఎవరొస్తారో రాని. వాళ్లకు మరణం ఇక్కడే నా దగ్గరే నా చేతుల్లో రాసిపెట్టినట్టు ఉంది. హాహాహా అని అంటూ వికృతంగా నవ్వసాగింది దిజునా. దిజునా నడిచే దిశకు వెనుకనే ఎవరో ఉన్నట్టు అలికిడి అయింది. దిజునా తలతిప్పి వెనక్కు చూసింది. డిమీటర్ మరియు ఇబీషుల వెలుగులో అస్పష్టంగా అక్కడ ఒక ఆకారం నిలబడి ఉంది. హోరున గాలి వీస్తోంది. ఆ ఆకారం యొక్క జుట్టు గాలికి రెపరేపా ఊగుతోంది. ఆలా పొడవైన జుట్టు ఉండటంతో అక్కడ నిలబడి ఉన్నది ఒక స్త్రీ అన్న విషయానికి దిజునాకు అర్థమయ్యింది. ఆ స్త్రీ యొక్క మొహం అస్పష్టంగా కనబడుతోంది. నిశితంగా తన యొక్క వజ్రపు కళ్లతో ఆ స్త్రీని పరికించి చూసింది దిజునా. అప్పుడు దిజునాకు ఒక విషయానికి అర్థమయ్యింది. అక్కడ ఉన్న అమ్మాయికి సరిగ్గా 20 ఏండ్లు కూడా నిండి ఉండవని ఆ అమ్మాయి మొహం చూస్తే దిజునాకు అర్థమయ్యింది. దిజునా చూస్తూ ఉండంగా ఆ అమ్మాయి కుడిచేతిలో ఒక లేజర్ లాంటి కాంతిపుంజం మెరవసాగింది. అది చూడటానికి ఒక సన్నటి ఖడ్గంలా ఉంది. వెంట్రుక ఎంత సన్నంగా ఉంటుందో అంత సన్నంగా ఉందా వెపన్. ఒక విధమైన గోధుమ వర్ణంలో మెరుస్తోంది ఆ ఖడ్గం. ఆ అమ్మాయి ఎడమ చేతిలో ఎరుపు రంగులో ఒక గోల్ఫ్ బాల్ సైజులో ఒక వజ్రం లాంటిది మెరుస్తోంది. ఆ అమ్మాయిని చూస్తే దిజునాతో యుద్ధానికి తాను సిద్ధం అన్నట్టుగా నిలబడింది. ఆ వజ్రపు కాంతిలో ఆ అమ్మాయి మొహం ఇంకొంచెం స్పష్టంగా తెలియసాగింది. ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తోంది దిజునా. ఆ అమ్మాయి ఎంత బావుందో. చూడచక్కని రూపం ఉందా లేదా అనిపించే నడుము, బలిష్టమైన ఉరుద్వయం, సున్నితంగా కనపడుతున్న యుద్ధాలు చేసి చేసి రాటుతేలిన పిక్కలు అవి ఆ వజ్రపు కాంతిలో మెరుస్తున్నాయి. ముదురు గోధుమ రంగు బట్టలు వేసుకుని ఉందా అమ్మాయి. ఎర్రని పెదవులు, ఇంకా పూర్తిగా ముక్కుపచ్చలారని లేత యవ్వనంలో ఉంది ఆ అమ్మాయి. యుద్ధం చెయ్యడానికి వచ్చిన ఒక సూపర్ మోడల్లాగా ఉందా అమ్మాయి. ఆ సునిశితమైన లేజర్తో చెయ్యబడిన ఖడ్గం గాలిని కూడా కాలుస్తున్నట్టుగా ఉంది. ఆ హోరు గాలి ఆ ఖడ్గానికి తగిలి పొగలు వస్తున్నాయి. దిజునా ఆ అమ్మాయిని చూసి ఇలా అన్నది. దిజునా ఎవర్తివే నువ్వు? నా చేతుల్లో చావడానికి వచ్చావా? అని విసురుగా అన్నది దిజునా. దిజునా అన్నదానికి సమాధానంగా ఆ అమ్మాయి ఇలా అన్నది. ఆ అమ్మాయి లేదు లేదు నేను అందుకు రాలేదు. నువ్వు సహకరిస్తే సెకనులో నీ తల తీసుకుంటాను. ప్రతిఘటిస్తే 10 సెకనుల్లో నీ తలను తీసుకుంటాను. మరీ అడ్డుపడితే అరసెకెనులో నీ తల నా చేతుల్లో ఉంటుంది. ఇక్కడ నీకు అర్థం అవ్వవలసిన విషయానికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నీ తలను తీసుకోకుండా ఇక్కడ నుండి నేను వెళ్లేది లేదు. అర్థం అయ్యింది అనుకుంటాను. డబుల్ కొటేషన్ అని అన్నది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మాటలకు దిజునా స్పందిస్తూ దిజునా ఇంతకీ ఏమిటే నీ కార్టూన్ వేషాలు? అయినా నీ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది. ఎవరు నువ్వు? ఎక్కడ నుంచి వచ్చావు?
కొంచెం నువ్వు ఎవరనేది తెలుసుకొని చంపితే ఆ విషయానికి నా రెస్యూమ్లో రాసుకొని క్రిస్టలీడోని సంప్రదిస్తే అప్పుడు ఉంటుంది మజా. నా తల కాదు నీ తలను ఆ క్రిస్టలీడో ముందుంచినా మండన తాపం తీర్చుకుని ఈ గ్రహానికి దేవతగా నిలుస్తాను. ఇంతకీ ఎవరు నువ్వు? నన్ను ఎదిరించేంత ధైర్యమా? డబుల్ కొటేషన్ అని అన్నది దిజునా. దిజునా అన్నదానికి సమాధానంగా ఆ అమ్మాయి ఇలా అన్నది. ఆ అమ్మాయి, నువ్వు చనిపోయే ముందు పరిచయాలు ఎందుకు చెప్పు అంటూ ముందుకు 4 అడుగులు వేసింది ఆ అమ్మాయి. అందమైన ఆ అమ్మాయి మొహం చూసి దిజునా తన కుడి చేతిని గాలిలో తిప్పుతూ ఇలా అనింది. దిజునా, ఆహా, ఏం అందమే నీది. నీ లేలేత ఆధారాలను ముద్దాడాలని నాకు కోరిక రగులుతోంది. నీలాంటి అందాన్ని చంపకూడదు. నీలాంటి దాన్ని అనుభవించాలి. అణువణువు అనుభవించాలి. నీ ఒంటిపై తీయని గాయాలు చేసి తేనెలా కారేటిని రక్తాన్ని నా కోరలతో తాగుతూ నా నాలుకతో ఆస్వాదిస్తా. ఆ పెదవులకు కొంచెం కిందకు దిగితే ఆ మెడ ఒంపులలో నాకు కసిగా కొరకాలని ఆశగా ఉంది. ఇంకొంచెం క్రిందకు దిగితే ఆ లేలేత పాలిండ్లతో ఆడుకుంటూ అప్పుడప్పుడు ఈ కొరడాతో కొడుతూ ఆ స్రవించే రక్తం పీలుస్తూ వాటిని కొరికి తినాలని ఉంది నాకు. నీ అందమైన నడుము ఒంపుల్లో ఘాట్లు పెట్టి ఆ పచ్చి మాంసం ఘాటుగా రుచి చూడాలని ఉంది. పోనీలే, ఒక పని చేస్తా. ఈ కొరడాతో కొట్టి కొట్టి నీ కారే రక్తాన్ని పీలుస్తూ నీ చర్మం ఒలిచేసి ఆ లోపల మాంసం తీసేసి ఆ మాంసపు ముక్కలు మంటల్లో కాల్చుకు తిని ఆలా నీ ఒలిచిన చర్మం దుప్పటిలా కప్పుకుంటా. అయినా ఏం అందమే నీది. నిన్ను ముక్కలు కొట్టుకుని నీ రక్తంలోనే నంచుకు తింటా. రావేరా? అవును, అసలు విషయానికి మర్చిపోయాను. ఇంతకీ ఎవరే నువ్వు? నాకు ఆహారం అవ్వడానికాని వచ్చావు కదూ. డబుల్ కొటేషన్ అని అన్నది దిజునా. దిజునా అన్నమాటలు విని ఆ అమ్మాయి ఇలా సమాధానం ఇచ్చింది. ఆ అమ్మాయి, సరే, చావబోయే ముందు నేను ఎవరని తెలుసుకుందామని అంత ముచ్చట పడుతున్నావు కదూ. సరే, నేను ఎవరో చెబుతాను విను దిజునా. నా పేరు జరీనా. ఇంకా చెప్పాలి అంటే నీ తలను బౌంటీగా తీసుకువస్తానని సియామోస్ 895 లో ఉండే అర్బన్ లీడో వారికి మాటిచ్చా. పర్వాలేదు, నీ బౌంటీ విలువ బాగానే పలుకుతుంది. నీకు కావలసిన ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది కనుక ఇంక చావడానికి రెడీగా ఉండు అని తన కుడి చేత్తో లేజర్ వెపన్, ఎడమ చేతిలో మెరిసేటి వజ్రంతో ధైర్యమీ ఊపిరిగా విజయపదంలో సింహ గర్జన చేస్తూ వడివడిగా పరుగువంటి నడకతో ముందుకు అడుగులు వేసింది మన లవ్లీ పవర్ఫుల్ హీరోయిన్ జరీనా. ఇంకా ఉంది. జరీనా మరి ఈ యుద్ధంలో గెలుస్తుందా లేక దిజునా చేతుల్లో మరణిస్తుందా? అంతటి దిజునాని మరి మన జరీనా ఓడించగలదా? దిజునాని ఓడించాలంటే మరి మన జరీనా పవర్సే లెవెల్ అనే విషయానికి మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. తెలుసుకోవాలని ఉందా? మరి ఫాలో అయిపోండి ఈ సిరీస్. జరీనా. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉంది జరీనా? మన జరీనా ఇంట్రొడక్షన్ బాగుందా? నచ్చిందా? నేను ఇలాంటి జోనర్లో కథను మొట్టమొదటిసారి ట్రై చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఈ కథ మీకు బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంకా ఉంది.